హాయ్ అండి. మేము కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నామండి 5 డేస్ బ్యాక్. ఈరోజు 5వ రోజు కదా, అలా కలుపుతున్నాను. నూనె అంతా తేలి ఎంత బాగుందో కదండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మా సార్కు తెలిసిన వాళ్ళు ఇలా తోట నుండి మామిడికాయలు ఫ్రెష్గా అప్పుడే కోసి పంపించారండి. ఆ మామిడికాయలని కాసేపు నానబెట్టి శుభ్రంగా తుడుచుకొని ముక్కల్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకొని ఆవాలని కూడా పొడి చేశాను. వెల్లుల్లిపాయలను కూడా ఇలా రోట్లో దంచుకున్నానండి. ఎల్లిపాయలని మిక్సీలో వేస్తే గుజ్జులా ఉండి బాగుండట్లేదండి, అందుకే రోట్లో అయితే ఒక్క చెక్కల్లా నూరుకున్నాను. ఇంకా 3 బేషన్లలో ముక్కలు ఉన్నాయి ఏంటా అని అనుకునేరు. అవునండి, తెచ్చిన మామిడికాయలు 5 కేజీలు అయినాయి. మా అన్నయ్య వాళ్ళకి 2 కేజెస్, మాకు 2 కేజెస్, మా తమ్ముడికి మాత్రం 1 కేజీ చాలన్నాడు. మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా మా ఇంట్లోనే అందరం కలిసి పెట్టుకుంటామండి. ఒక 1/2 కేజీ నూనె మొత్తం తాలింపు పెట్టుకొని మిగతా నూనె అంతా అందులో పోస్తే అది చల్లారిపోతుందండి. తర్వాత కలుపుకోవడమే. ఇంటి ఎదురుగా అండి మామిడికాయ పచ్చడి పెట్టడంలో స్పెషలిస్ట్ అండి, అందుకే ఆవిడ కోసం ఇక్కడ వచ్చి అందరం కలిసి పెట్టుకుంటాం. ఎలా ఉంది?